అయ్యప్ప అంబులం పడిపూజ కార్యక్రమంలో స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప శరణు ఘోషల మధ్య 18 పడిమెట్లకు పూజలు చేశారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ భక్తి కార్యక్రమ విశేషాలను మనము కన్నులారా వీక్షిద్దాము రండి. అయ్యప్ప స్వాములు కార్తీక మాసం నుంచి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు కఠినమైన నియమాలు పాటిస్తూ అయ్యప్ప మాల వేసుకుంటారు. అప్పటి వరకు ఎలా ఉన్నా మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు నిబంధనలు ఖచ్చితంగా మార్చేసుకుంటారు. స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడుపుతూ సాత్విక జీవనం అవలంబించుకుంటారు. అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్ప స్వామి దీక్ష. మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే. అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి ఉంటుంది. కుల మత భేదాలకు అతీతంగా జాతి భాషల వ్యత్యాసం లేకుండా శాంతి కాముకులై నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనం చేసుకోవడమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవదారులను భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత. శబరిమల సన్నిధానంలో ఉండే 18 మెట్లకు విశేష ప్రాధాన్యత ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్ప స్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు. స్వామి సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చకముందు ఆ ఆయుధాలను ఒక్కో మెట్టు వద్ద ఉంచారని అంటుంటారు. స్వామి ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను దాటాలి. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయి. వేదాల్లో 18 అధ్యాయాలున్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలున్నాయి. ఇలా 18 సంఖ్యకు అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు ఎనలేని సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. భక్తుల కోలాహలాల మధ్య స్వాములు అయ్యప్ప భక్తి పాటలను ఆలపిస్తూ ఉంటే మన మనసు పరవశంతో ముంచెత్తుతుంది. గురుస్వామి తన మంత్ర ఉచ్చారణలతో పూజ చేస్తూ గణేశుడు, అయ్యప్ప, లక్ష్మీదేవులను అలంకరించి దేవునికి సంబంధించిన అభిషేకాలను చేస్తుంటాడు. అయ్యప్ప శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఈ ప్రాంతమంతా మారుమురుగుతోంది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహాపడిపూజలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా అయ్యప్ప నామస్మరణ చేశారు.
తర్వాత దేవునికి సంబంధించిన ధూప దీప నైవేద్యాలు అన్నీ పెట్టి అయ్యప్పకు నైవేద్యం సమర్పిస్తారు. ఓం స్వామియే శరణమయ్యప్ప.